రూపకి ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో ఇక మళ్ళీ దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఎవరు లేరు, ఎక్కడికి వెళ్ళారు అనేసి. ఇక మళ్ళీ ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది. ఇలా వసుంధర అమ్మగారు అందరినీ కూడా జైల్లో పెట్టించారు. ఆ విషయం తెలుసుకుని మాలిని అక్క అందరినీ కూడా జైలు నుంచి విడిపించారు. ఇక ఆ కృతజ్ఞతతో అందరూ కూడా మాలిని అక్కని తీసుకురావడానికి వసుంధర అమ్మగారింటికి వెళ్ళారు అనగానే ఇక రూప ఆ మాటలు విని షాక్ అయ్యి ఇలా అంటూ ఉంటుంది. మరి మాలిని ఇంటికి వచ్చేస్తే నీ పరిస్థితి ఏంటి అని అనగానే ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుందన్నమాట. నేను ఎలా అయినా సరే మాలిని అక్కని అరవింద్ బాబుని కలపాలి అనేసి అనుకున్నాను కదా, నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అనేసి అంటూ ఉంటే ఇక ఆ మాటలకు రూప ఇలా అంటూ ఉంటుందన్నమాట. మరి మాలిని చేసింది బాగానే ఉంది, కానీ నువ్వు అరవింద్ కోసం ప్రాణాలు సైతం తెగించావు కదా, అదెవరికి కనపడడం లేదా? మళ్ళీ ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీ తాళిబంధాన్ని ఇంకొకరికి పంచుతాను అనేసి అంటున్నావు. నీలాంటి మంచి మనసుని వ్యక్తికి ఎప్పుడు కూడా మంచి జరగాలి, నా సపోర్ట్ ఎప్పుడు కూడా నీకే అనేసి మళ్ళీతో అంటూ ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.